శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చదువు. శుక్లం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే ధ్యాయే శ్రీ వెంకటేశ్వర కలిమల హరణం కాంచనారాధి తాంగ్రియం శేషాద్రి నిత్యవాసం సహదరీర మాయా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకలమూత గణేద్వయం సన్మస్త్రమూర్తిమం సర్వేష్టార్థ ప్రధాన కార్యసనం విష్ణు మధ్యావతారం. నూతన పౌరాణికుడు సౌనకాది మహర్షులతో ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. అది సత్యలోకము. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుడిని ఆశీర్వదించారు. నారదుడు తండ్రి, రాబోదే కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగు పెట్టాలంటే భయపడతారు. అటువంటప్పుడు ప్రజల కోసం నారాయణుని పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుందని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, కుమార, నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నింటినీ శ్రేయస్సులకు కలిగిస్తుంది. చాలా సంతోషము. ఆ భగవానుడు పరమ దయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలని వదిలిపెట్టడు కదా, ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు, గమనిస్తుందో అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పక జరుగుతుందే నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు. కొంతకాలానికి కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసము మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో ఒక సత్ర యోగాన్ని చెయ్యాలని సంకల్పం చేశారు. సరే, చేసిన యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం లభిస్తుందని విషయం మీద చర్చ జరుపుతున్నారు. ఇంతలో భృగు మహర్షి లేచి యజ్ఞ ఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులతో అరుణులు గల వారెవరో నేను పరీక్షించునని తెలుసుకొని వస్తాను అన్నారు. ఆ భృగు మహర్షి తపస్సంపన్నుడు. తన యొక్క తప ప్రభావంతో కుడికాలలో ఒక కంటిని కూడా పొందగలిగిన దిశాలి. మహర్షులందరూ విషయము తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నాడు. ఆ భృగు మహర్షి మొట్టమొదటి సత్యలోకానికి వెళ్ళి సరాసరి బ్రహ్మదేవునికి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. వాణిపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏవి చేయలేదు, పెద్దలను గౌరవించలేదన్న కోపం మహర్షికి వచ్చింది. మహా తపస్సునుడైన మహర్షి, నీ అంతటి వాడైనా నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు. నీకు సృష్టికర్తను నేనే కదా అని అహంకారం కనుక నీకు భూలోకము ఎక్కడ పూజ పురస్కారం లేకుండా పోతాయని శపించాడు బ్రహ్మదేవుడిని. ఆ తర్వాత భృగు మహర్షి పరమశివుని నివాసమైన కైలాసానికి వెళ్ళారు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ కారణంగా శివుడు మహర్షి రాకగాన్ని గమనించలేదు. దాంతో మహర్షికి మిగిలి కోపం వచ్చింది. మహేశ్వరుడు, నువ్వు నాట్య విన్యాసాలతో ముందుకు పోయావు. మహా తపస్శాలిని అయినా నేను అతిథిగా వచ్చినా నన్ను నిర్లక్ష్యం చేశావు. కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే బుద్ధి జరుగుతుంది, కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అసలు జరగదని చెప్పించారు. చివరిగా విష్ణు లోకంలో అడుగు పెట్టారు. మాధవుడు శేషశయనుడై ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మి జగన్నాథునికి పాద సేవ చేస్తుంది. నారాయణుడు ఆమెతో సరస సల్లాపం ఆడుకున్నాడు. మహర్షి రాకను గమనించట్లేదా ఉన్నాడు. మూడవసారి కూడా తనకు తిరస్కారంలో ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలో కోపంతో అతిథిగా వచ్చిన నన్ను అవమానించడము న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తన్ను తన్నేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కనిపించిపోయినాయి. సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయావి. భూమి అంతా దద్దరిల్లింది. ఇంత జరిగిన శ్రీ మహావిష్ణువుకు అంత కోపం కూడా రాలేదు. పరమ శాంతంగా పడగ మీద నుండి లేచాడు. మహర్షిని నమస్కరించాడు. పైగా, మునీంద్ర, మీ రాకతో వైకుంఠ ధామమే పవిత్రను పొందింది. మీ రాకను నా అవినీయం వలన గుర్తించలేకపోయాను, నన్ను మన్నించండి అని అంటూ భృగు మహర్షిని పాదాలతో ఆయన గాలిలో ఉన్న కంటిని చిరిమేశాడు. దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వకాస్త నశించిపోయింది. వెంటనే మహర్షి మాధవుడిని నమస్కరించాడు. ఓ దేవదేవ, నీ వంటి సద్గుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. లోక సంరక్షణకు తగిన వాడిని నువ్వే. కనుక భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్ప
కూడా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు. మహర్షులందరితో త్రిమూర్తులతో పరమసాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హతుడు అని ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే మనులంతా సత్రయోగం మొదలుపెట్టి ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికి దారిపోశారు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహా కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసము. పరమ పవిత్రమైన వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాళ్ళతో తన్నిన శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షికి గొప్ప మర్యాదలు కూడా చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదు అని మహాలక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం కళ విహీనమైంది. ఆమెను వెతకడంతో కోసం భగవంతుడైన నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప నాతో ఇట్లా మాట్లాడుతున్నదే అని అనుకునేట్లు చేస్తుంది. ఎంతటి వాడివైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారము నశిస్తుంది. మహర్షులకి కూడా కోపాన్ని జయించడము కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోప విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంతో ఉంటే ఎవరిని గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు సుఖాలతో ఆనందంగా ఉన్నప్పుడు అతిథిని పట్టించుకోవడం జరుగుతుందని ఈశ్వరుడు వారు చేసిన పనుల ద్వారా మనకు సూచిస్తున్నారు. అతిథిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభ్యగత స్వయం విష్ణువు అని చెప్పింది శాస్త్రం. అతిథిని గౌరవించకపోతే ఏ స్థితిగతులు పడతాయో మునుష శాపాల వలన మనం తెలుసుకోవాలి. బ్రహ్మకి భూలోకంలో ఉనికే లేదు, రుద్రుడికి రూపమే మారిపోయింది. విష్ణువు చెట్లు పొట్లు పట్టుకొని తిరగవలసిన పరిస్థితి వచ్చింది. కనుక అహంకారాన్ని వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటే పూజనీయుడు గౌరవనీయుడు అవుతాడు. విష్ణువు ముందు మునిని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకొని వినయంతోనే సేవ చేసి మహర్షి కోపాన్ని తగ్గించి ఆయన అనుగ్రహానికి పాత్రుడైన విషయాన్ని గుర్తించి ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవ, కలియుగంలో ఆ ధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అంటూ ప్రార్థించి వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుని అనే పేరుతో వైకుంఠం నుండి భూమికి దిగువచ్చి శ్రీ లక్ష్మి కోసము వెతకడం మొదలు పెట్టాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికి శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళరాజు అని ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు. సంతానం కోసము పుత్రకామేశ్వరి యాగం చేద్దామని సంకల్పం చేసుకుని భూమిని దున్నుతున్నాడు. ఇందులో నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. మహారాజు పెట్టి తెచ్చి చూశాడు. అందులో శ్రీ మహాలక్ష్మి కళతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమె భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు యాగము చేయకముందే ఏకపత్రం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపం పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు. అల్లారు ముందుగా పెంచుకున్నాడు. పద్మావతి యుక్త వయసురాలకు అయ్యింది. ఆ పద్మావతి ఒకనాడు వనవిహారం చేస్తూ మహాలక్ష్మిని వెలుగుతున్న శ్రీనివాసుని చూసి ఆ క్షణంలోనే అతడి పట్ల మహాపరవశరాలయ్యింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజోపరూపం ఆశ్చర్యపోయి ఇతడి శ్రీ మహావిష్ణువు అని భావించి తన కుమార్తెను పద్మావతిని వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొందరమానుడు రాజ్యానికి మహారాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శేషాద్రి మీదునియే కలియుగం చివరకు ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే సాలగ్రామ శిలారూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవులతో కలిసి నివసిస్తున్నాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయ గోపాలకు నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటికి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం వంటి వాడే కవరిన కోరికలు తీరుస్తూ శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తున్నాడు. ఆ బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాల్లో 7వ వాడు శనివాడు. ఒకసారి అతనికి తనని ఎవరు భక్తితో సేవించలేదనే భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. శ్రీనివాసుడు శనిదేవుని ప్రసిద్ధమయ్యాడు. శనిదేవుడు, స్వామి, నా పేరు వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక మీద నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తరువాతనే నిన్ను పూజించే వాళ్ళకి సమస్త దేవతలను పూజించిన ఫలము ఆ ఒక్క రోజులోనే రావాలని కోరుకున్నాడు. శనిదేవుడు కోరిన వారు మాత్రం అన్న మాటలు విన్న శ్రీ వెంకటేశ్వరుడు చిరునవ్వుతో నవ్వాడు. శనిశ్చర, నీ కోరిక చాలా బాగుంది. అయినా నాకు తేడా ఏముంది చెప్పు. 6 వారాలు దాటిన తర్వాత వచ్చే 7వ శనివారం అంటే నీకు ఇష్టం. నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు, నేను నీలపు రంగులోనే ఉంటాను. నువ్వు శనిదేవుడివి, నేను శనిదేవుడినే. శం అంటే సుఖము, నీతి అంటే
ఇతడి వల్ల భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతులు చేస్తావు. నేను అంతే కదా, నువ్వు ఏడవ విగ్రహానివి. నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేషాలు ఏమీ తెలియవు కనుక నువ్వంటే భయపడుతున్నారు. నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వారిని ఇస్తున్నావు. భక్తులకు ఒక శనివారం నాడు మొదలుపెట్టి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి తర్వాత నన్ను పూజిస్తే ఒక మహావ్రతంగా చేస్తారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలంతో నాకు సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సులను పొందుతాను. ఇందులో ఏమీ సందేహము పడనక్కర్లేదు అని వరం ఇచ్చాడు. సౌనకాది మహర్షులంతా సూర్యుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని చేసి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారి గురించి చెప్పు అని అడిగారు. సౌత మహర్షిని సూతుడు చెప్పడం మొదలుపెట్టాడు. భగవంతుడు కృతయుగంలో నరసింహస్వామి యగు, త్రేతాయుగంలో శ్రీరాముడి గుణం, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గను, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని గను వేశాడు అని ఆదిత్య పురాణంలో చెప్పింది. కార్తికేయుడు కృతయుగంలో స్కందుడిగా, త్రేతాయుగంలో కుమారస్వామిగా, ద్వాపరయుగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడుగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడని చెబుతుంది. భగవంతుడైన శ్రీ హరి షణ్ముఖునిగా అవతరించి కలియుగంలో ఏకముఖుడైన కుమారస్వామి గానో వెంకటేశ్వర చలపతిగానో దర్శనమిస్తున్నాడు అని మార్కండ పురాణంలో ఉన్నది. కుమారవాడి భక్తిని శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహంకు తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెలో జరిగిన సంఘటన బట్టి మనం గ్రహించవచ్చు. తిరుపతికి వెళ్ళే దగ్గరలో ఒక పల్లె ఉన్నది. ఆ ఊరిలో ఒక కుమారవాడు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. కొండను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతడికి శ్రీ వెంకటేశ్వరుడిపై భక్తి మొండిగా ఉన్నది. చాలా కాలంగా దేవుని పూజించాలని అనుకుంటున్న కుటుంబ పరిస్థితిని బట్టి అతడికి అవకాశం లభించేది కాదు. అందుకని తాను సారిపై కొండలను తయారు చేసి ప్రదేశంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. సారి మీద కొండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టినే పువ్వుగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమని యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు. ఆ విధంగా అక్కడ పనిచేసినంత కాలము అతడి చేతికి అంటిన మట్టిని పువ్వులుగా స్వామివారి ప్రతిమ దగ్గర పట్టడం అతడికి నిత్యకృత్యం అయ్యింది. ఆ ప్రాంతాన్ని పరిశీలించే మహారాజుకు భక్తి కలవాడే అతడు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరానికి వెళ్ళి శ్రీ స్వామివారిని బంగారు పూలతో అర్పించేవాడు. కానీ ప్రతిరోజు అతడు అర్పించిన బంగారు పూలను బదులుగా అక్కడ మట్టి పూలు ఉండేవి. తొందరమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఎందుకు ఎలా వస్తున్నాయో, ఎవరు పెడుతున్నారో మహారాజు అంతుపట్టడం లేదు. అర్చకులే తను పెట్టిన బంగారు పుష్పాలను తీసి వేసి మట్టి పువ్వులను పెడుతున్నారామని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడము కోసమని తన బొట్లను కాపలా పెట్టాడు. రాజు ఇన్ని విధాలుగా ప్రయత్నించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకు ఈ విషయము మానసిక వేద పెరిగింది. చింతతో పీడింపబడుతున్న మహారాజుకి శ్రీ వెంకటేశ్వరుడు కళలో కనిపించాడు. రాజా, ఇక్కడికి దగ్గరలో భీముడు అనే కుమారుడు ఒకడు ఉన్నాడు. ఇతడు కొండకు చేస్తూ కూడా నన్ను నిత్యము దండిస్తూ మూఢ భక్తుడు. ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం కానీ ధ్యానించడం కానీ మహాభక్తుడు. అతడి యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన పట్టి పూలు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నన్ను పెట్టిన బంగారు పూలు అతడు పెట్టిన పూల ముందు నిలువలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తితో అతడు నీకెంత ఉత్తముడు, విచారించుకో అని చెప్పి రాజును ఊరడించాడు. మహారాజుకు తన కళలో వెంకటేశ్వరుడు చెప్పిన మాటలు మనసులో ముద్ర పడిపోయినాయి. తన కళను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికి వెంకటేశ్వరానికి దగ్గరలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో సారి మీద కొండను పెట్టి లుక్కుతో చేతికి అంటే బట్టిన పువ్వుగా చేసిన తన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రతిమ దగ్గర పడేటట్టు నేర్పుగా విసురుతూ కొండను చేస్తున్న భీముడిని చూసి మహారాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముడి దగ్గరకు వెళ్ళి, నువ్వు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావు ఎందుకో? నీకు పూజకు పూలు దొరకడం లేదా? నువ్వు సారిని తిరుపుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా వెచ్చడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరంగా చెప్పని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు నా రావడం వలననే నా ఇల్లు పవిత్రమైనది. నేను ఏమీ చదువుకొని మూర్ఖను. స్వామిని ఏ విధంగా పూజించాలని కూడా నాకు తెలియదు. నేను పరమ దరిద్రుని. కొండలను చేయనిదే నా కుటుంబానికి పోషించుకోవడం కలదు. కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కొండలను చేయక తప్పదు. కాబట్టి నేను తీరికలేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే నమ్మిన వాడను. చేతికి అంటిన మట్టినే పువ్వుగా చేసి ఈ ప్రకారంగా స్వామికి సమర్పించుకుంటూ స్వామిని తలుచుకుంటూ సారి దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండడం వల్లనే ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకు తన పరిస్థితిని వివరించాడు. కుమారవాడి మాటలు రాజు మిక్కిలి ఆశ్చర్యపడు
ఆశ్చర్యపోయాడు. కుమ్మరివాడు భక్తితో మెచ్చుకొని అతనికి ధనముని ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. తొండమాన్ మహారాజు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు భీముని భక్తికి మెచ్చుకొని మహారాజుకు కళగా కనిపించి, నాకు ఎక్కడి నుండి ప్రసాదాలను మట్టి పాత్రలతోనే నివేదన చేయాలని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటి వారికి సన్నిధిలో ఈ విధంగా ఆచారాన్ని పాటిస్తూ మట్టి కుండలైన ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. కనుక మనం గ్రహించాల్సింది ఎటువంటి భగవంతుని ఆరాధించడానికి ప్రధానంగా ఉండవలసింది కావాల్సింది భక్తి మాత్రమే. భక్తి మాత్రమే భగవంతుడు వసుడే ఉంటాడు. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజ చేస్తున్నాను అనుకున్నాను, కానీ నాకు మహారాజు అనే విషయం పక్కన పెట్టలేకపోయినాను. భీముడు తాను ఎవరో తాను చేస్తున్నాడో కూడా మర్చిపోయి తన పనిని చేసుకుంటూ స్వామిని అనన్యత్వంతో చింతిస్తూ తన శక్తికి అనుసరించి మట్టి పూలతోనే ఆరాధించాడు. తొండమానుడు పనులు భక్తుడే కనుకనే కలలోనైనా స్వామి దర్శనం సంభాషణలకు అనుభవించగలిగాడు. తాను వేసిన పూలు లేకుండా పోతున్నాయి అన్న బాధ తప్ప అతనిలో మరొక ఆలోచన లేకపోవడమే అతని అదృష్టం. కాబట్టి నా భగవదారాధనకు కావలసిన అఖండ ఆడంబరం కాదు, ఆచరణమే. మనం పాటించవలసినది ఆచరణతోనే అనే విషయం గుర్తించి ప్రవర్తిస్తుండాలి. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి లోపించకూడదు. ఇంకోటి ఉంది, శనివారం వ్రత